అదేవిధంగా మేడం గారికి, సిఐ గారికి, వేరే సిఐ గారికి అందరికీ కూడా మరి పోలీసు సిబ్బందికి, మీడియా మిత్రులకు, అంగన్వాడీ కార్యకర్తలకు, మరి పంచాయతీ సిబ్బందికి, ఆశా వర్కర్లకు, మా గ్రామ ప్రజలందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన గ్రామానికి సార్ రావటం మనకి చాలా సంతోషదాయకం. ఎందుకంటే నేను నల్లపాడు సిఐ భాస్కర్ని. ఈరోజు మన ఈ జొన్నలగడ్డ గ్రామంలో మాదక ద్రవ్యాల నియంత్రణలో ఈగల్ సార్, ఐజీ సార్, గౌరవనీయులు రవికృష్ణ సారు మరియు మేడం గారు, ఎస్పీ గారు మరియు సంబంధిత అధికారులందరూ వచ్చి ఈరోజు మన గ్రామాన్ని ఎంచుకోవడం మనం ఎంతో అదృష్టదాయకంగా భావిస్తున్నాము. తర్వాత మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మొదటగా యువత అనేవాళ్ళు ఈ గంజాయి, కొకైను, హెరాయిన్, డ్రగ్స్, నల్లమందు వ్యసనాలు, చెడు వ్యసనాలకు బానిసై వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడం, కుటుంబాలను సమాజంలో గౌరవ ప్రతిష్టలు లేకుండా ఉండే విధంగా దిగజారిపోవడము, వారి యొక్క వ్యక్తిత్వం దెబ్బతిన్నము, ఇలాంటి ఎటువంటి పొరపాట్లు జరిగి చివరకు తను గౌరవం లేకుండా సమాజంలో గౌరవాన్ని కోల్పోయే స్థితికి చేరుకుంటారు. అదేవిధంగా పోలీసు వారి తరపున ఎవరైనా సరే మీ గ్రామంలో గంజాయికి అలవాటు పడినా, చెడు వ్యసనాలకు అలవాటైనా మాకు సమాచారం అందిస్తే మేము వారిని రిహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించడము, ప్లస్ మీరు అందించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడము చేయడం జరుగుతుంది. అలా చెడు వ్యసనాలకు వెళ్ళిన వ్యక్తిని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి వారిని మళ్ళీ అతని యొక్క ప్రవర్తన మార్చి మనిషిగా తీర్చిదిద్ది సమాజంలోకి కూడా పంపించబడడం జరుగుతుంది. ఎవరైనా ఎటువంటి ఈ జొన్నలగడ్డ గ్రామంలో ఎవరైనా కానీ ఇలాంటి గంజాయి, అలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళు ఉన్నా కానీ మా టోల్ ఫ్రీ నెంబర్ అయినటువంటి 1972కు కాల్ చేసిన వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచి వారిపైన చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా మా పోలీసు వారి తరపున మీకు హామీ ఇస్తున్నాము. ఎవరూ కూడా ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దని, ప్లస్ సమాజంలో గౌరవ మర్యాదలు కూడా కోల్పోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పల్లెబాటలో ఈగల్ కార్యక్రమానికి ఇచ్చేసిన ఐజీ గారికి, ఎస్పీ స్వరూపారాణి మేడం గారికి, నల్లపాడు సిఐ భాస్కర్ గారికి, మా టెక్నికల్ ఇన్ఛార్జెస్ నాయక్ గారికి, గుంటూరు ఈగల్ సెల్ ఇన్ఛార్జ్ సునీల్కి, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది పల్లెబాటలో ఈగల్ అనే కార్యక్రమం గురించి తెలుసుకోవాలి అంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ మీకు చెప్తాను. నేను గుంటూరు నివాసం, దగ్గర 70 సంవత్సరాల నుంచి మేము గుంటూరులోనే ఉంటున్నాము. గుంటూరు నేను ఈగల్కి రాకముందు ఒక రకంగా కనపడతా ఉండేది. ఈగల్కి వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ గురించి మేము ఎప్పుడైతే సెర్చ్ చేయడం మొదలుపెట్టామో గుంటూరు ఇంకొక రకంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఒకవైపు ట్యాబ్లెట్స్, ఒకవైపు గంజాయి, ఒకవైపు కార్మికులు ఎక్కువ డబ్బులు పెట్టినోళ్ళు శానిటైజర్సు, వైట్నర్సు ఇటువంటి అన్నీ వాడుతూ ఉండేవాళ్ళు. రాష్ట్రంలో అన్ని డిస్టిక్కుల్లో ఈ పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మా ఐజీ గారు పూర్తిగా పరిశీలించి అసలు ఎక్కడ ఈ పంట ఉత్పత్తి జరుగుతుంది, ముందు దాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఇంపాక్ట్ ఆపరేషన్స్ చేపట్టడం జరిగింది. దాంట్లో ఆపరేషన్ చైతన్యం అనే ఒక పెద్ద ఆపరేషన్ చేపట్టడం వల్ల ఏపీలో ఉన్నటువంటి కల్టివేషన్ మొత్తాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. ఇప్పుడు మన ఏపీ కల్టివేషన్ విషయంలో 0, కానీ తర్వాత కూడా ఈ గంజాయి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటే
ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి గంజాయిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఐజీ గారు ఆపరేషన్ ట్రైన్స్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దాని ద్వారా ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ట్రైన్ని చెక్ చేసి గంజాయి తరలిస్తున్న వ్యక్తుల్ని కేసులు కట్టి జైల్లో వేయటం జరిగింది. అదేవిధంగా ఈ ట్యాబ్లెట్స్ అలవాటు చేసుకొని మత్తుకి బానిసయ్యి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తుల్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆపరేషన్ గరుడ అనే ఒక ఇంపాక్ట్ ఆపరేషన్ చేపట్టి మెడికల్ షాపుల్లో వితౌట్ పర్మిషను మత్తు మందులు అమ్మడానికి వీల్లేదని చెప్పి కూడా సారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ వజ్రప్రహార్ ఇటువంటి ఇంపాక్ట్ ఆపరేషన్లు చేయడం ద్వారా ప్రస్తుతానికి టౌన్లో ఉన్నటువంటి కొన్ని మత్తు పదార్థాలని వాటిని పూర్తిగా అరికట్టడం జరిగింది. అయితే ఒక చిన్న అనుమానం, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? మానుకోరు. సో గ్రామాల మీద వీళ్ళు ఏమన్నా కాన్సన్ట్రేషన్ చేశారా అనే ఉద్దేశంతో వాళ్ళకంటే ముందుగా మనం గ్రామస్తుల్ని అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళని ఇక్కడికి రానికుండా, లేకపోతే ఇక్కడున్న మీ బంధువులు కానీ పిల్లలు కానీ స్నేహితులు కానీ పాడవకుండా ఉంటారనే ఉద్దేశంతో పల్లెబాటలో ఈగిల్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిన్న మేము సాయంత్రం వచ్చినప్పుడు అడిగాము, మీ గ్రామంలోకి గంజాయి ప్రవేశించిందా అని. అప్పటికే ప్రవేశించింది, అక్కడ కొంతమంది కూర్చొని తాగటం మేము చూసామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో పర్లేదు, మీకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మీ దృష్టికి వస్తే మా దగ్గర 1972 టోల్ ఫ్రీ నెంబర్ 24 hours పనిచేసే సిబ్బంది ఉంటారు. మీరు ఆ నెంబర్కి కానీ కాల్ చేసి ప్లేసు వ్యక్తులు గురించి చెప్తే మీ ఐడెంటిటీ సీక్రెట్గా ఉంచారు. మీ గురించి వివరాలు ఎవరికి చెప్పరు. కానీ ఎవరైతే మత్తుకు గురయ్యారో వాళ్ళని ఇమ్మీడియట్గా రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించడం, ఒకవేళ అమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీంట్లో ఏదైనా పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే వాళ్ళు బయటికి రాకుండా చాటుగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టయితే వాళ్ళ మీద పిట్ ఎన్డీపీఎస్ అనే యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి వితౌట్ ట్రయల్ అండ్ కేస్ రిజిస్ట్రేషన్ వాళ్ళని 1 year రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ నెల్లూరు సెంట్రల్ జైలు కానీ పంపించడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ ఐజీ గారు శ్రీ ఆకే రవికృష్ణ గారికి, అలాగే నా తోటి పోలీస్ సిబ్బందికి, అలాగే ఇక్కడ ప్రజలకు, అలాగే చిన్న బిడ్డలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు పల్లెబాటలో ఈగల్ అనే కార్యక్రమం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశము, మా ఐజీ గారు ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఒక పెద్ద పెద్ద నగరాల్లోనూ అక్కడే కానీ ఇవి పల్లెటూరులో వినేవాళ్ళం కాదు మనం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ మారుమూలు చూసినా వాళ్ళు ఏమంటున్నారంటే, మా ఇక్కడ పలానా చెరువు గట్టున కుర్రోళ్ళు చేరి ఇవి తాగుతున్నారు రాత్రుళ్ళు, లేదా పలానా ఇంకొక పాడుబడిన భవనంలో చేరి ఈ డ్రగ్స్ సేవిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్లు ఇవ్వడము, పేపర్లో రావడము, ఇదంతా జరుగుతుంది. అంటే ఈరోజు హెరాయిన్, కొకైన్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. గంజాయికి మామూలు అయిపోయింది. సో అందువలన మేము పల్లెలకు కూడా విస్తరించి మన కార్యక్రమాలు అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మన ఐజీ గారు తలంచారు. అలాగే ఇంకా ముందు మంచి కార్యక్రమాలతో ముందుకి రావాలని మా ఐజీ గారి ఉద్దేశము. ఇంకా పల్లెల్లో కూడా ఈగల్ విలేజ్ క్లబ్స్ అని ఏర్పాటు చేసి, మీరు ఎవరైతే ఇక్కడ సర్పంచులు, విలేజ్ సెక్రటరీలు, ఇక్కడ సిస్టర్స్, మన అంగన్వాడీ టీచర్లు, అలాగే ఏఎన్ఎంలు, ఇంకా మన పోలీస్ సిబ్బంది అందరూ కలిసి ఒక చిన్న క్లబ్గా ఏర్పడతారు. మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ మీ పల్లెల్లో ఎవరైనా కూడా గంజాయికి అలవాటు పడితే, లేదా ఎవరైనా అమ్ముతుంటే వాళ్ళందరినీ సమాచారం పోలీసులకి ఇవ్వడము. తర్వాత మీ క్లబ్లో మెంబర్సే నిర్ణయం తీసుకుంటారు, ఏం చేద్దాం, వీళ్ళని డి అడిక్షన్ సెంటర్కి పంపిద్దామా, లేకుంటే అమ్ముతుంటే పోలీసులకి సమాచారం ఇద్దామా, ఇలాంటి కార్యక్రమాలు నిర్మూలించాలంటే ఏం చేద్దామని అని నిర్ణయం మీరందరూ తీసుకుని
మనకి దానికి తద్వారా దీన్ని గంజాయి లేదా డ్రగ్స్ మీ ఊర్లో లేకుండా చేయాలనే మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా మరి ముందు వచ్చి చర్యలు తీసుకుంటాము. అలాగే ఇక్కడ చిన్న బిడ్డలు ఉన్నారు, స్కూల్ బిడ్డలు. ఇక్కడ స్కూల్స్లో మన ఐజీ గారు ఇంకొక ప్రోగ్రాము ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అనే ఒక ప్రోగ్రాము పెట్టారు. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్కూల్ చుట్టుపక్కల 100 నుంచి 500 మీటర్ల వరకు కూడా ఏ విధమైన పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్లు, బీడీ, చుట్ట, ఇక ఇతరమైన గుట్కాలు కానీ పొగాకు కలిపిన లేదా గంజాయి కలిపిన పదార్థాలు అమ్మేస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలకి అలవాటు చేసేస్తున్నారు. అంటే లాలీపాప్లని, చాక్లెట్స్ అని రకరకాల పదార్థాలు కొత్తగా తయారు చేసేసి అందులో ఈ గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు కలిపి అమ్మడం జరుగుతుంది. అవి పైకి మనకి గుట్కాలు లేదా సిగరెట్లు అలా అనిపిస్తాయి. సో ఇలాంటివి ఏమీ లేకుండా మన విద్యా సంస్థ ఎక్కడైతే ఉందో చూసుకోండి మీరందరూ. ఒక విద్యా సంస్థ, స్కూలు, కాలేజీ చుట్టుపక్కల ఎట్టి పరిస్థితుల్లోనూ 500 మీటర్ల లోపు ఇవి ఈ సిగరెట్లు కానీ పొగాకు ఉత్పత్తులు కానీ అమ్మే బడ్డీ షాపులు కానీ ఉంటే మీరు ఖచ్చితంగా మాకు సమాచారం 1972 ఈగల్ 1972కి మీరు కాల్ చేయండి. అప్పుడు వెంటనే మా సిబ్బంది వచ్చి వాళ్ళ మీద ఫైన్లు వేయడము, వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి వారికి శిక్షలు పడడం జరుగుతుంది. అలా ఒకవేళ వీళ్ళు చిన్న పిల్లలకి ఎవరైతే మైనర్ పిల్లలకి ఇలాంటి సిగరెట్ కానీ సారా కానీ మైనర్ పిల్లలకి అమ్మినట్లయితే అది చాలా పెద్ద నేరం. మీరు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి. చిన్నపిల్లలకి సిగరెట్లు, గంజాయి లేదా సారా 18లో పిల్లలకి అమ్మితే 7 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుంది. మీరు వెంటనే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకి సమాచారం ఇవ్వండి. ఎందుకంటే జొన్నలగడ్డ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా పల్లెబాటలో ఈగల్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా గ్రామ పెద్దలకి అందరికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. పంచాయతీ సెక్రటరీ గారు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినందుకు, అదేవిధంగా మా నల్లపాడు ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ స్వరూపారాణి గారు, విక్టర్ గారు, ఇంకా నాయక్ గారు, మన సునీల్, ఇంకా ఇతర ఆఫీసర్లకి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా పల్లెబాటలో ఈగల్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడ చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. తమ్ముళ్ళు, ఈ కార్యక్రమం పేరేంటి? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. పల్లెబాటలో వెరీ గుడ్. పల్లెబాటలో ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈగల్ వ్యవస్థ ఒక రక్షణ కవచంలాగా విద్యార్థులకి, యువతకి ఒక రక్షణ కవచంలాగా ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. 2 సంవత్సరాల క్రితం ఈగల్ ప్రారంభించమని ఆయన పోలీస్ శాఖకి పిలుపునిచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 5 మంది మినిస్టర్స్తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అదేవిధంగా ఈగల్ అంటే యాంటీ నార్కోటిక్స్ గ్రూప్, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్. దీంట్లో ప్రధానంగా మీ అందరికి కూడా, మీ గ్రామాలకి ఎందుకు వస్తున్నాం మీ అందరూ తెలుసుకోవాలి. గ్రామాలకి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఈగల బృందాలు ఈరోజు పనిచేస్తున్నాయి. గత వారంలో మేము ఒరిస్సాకి అతి దగ్గరగా ఉన్న గ్రామానికి వెళ్ళాం, కొర్రాయి కొత్త వలస అనే విలేజ్కి, ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో. అక్కడ రైతులందరికీ పిలుపునిచ్చాం, గంజాయి సాగు చేయొద్దని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో ఒక అచీవ్మెంట్ అంటే విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గంజాయి సాగు లేదు. అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రైతులందరూ కూడా ఒక కంకణం కట్టుకున్నారు, మేము గంజాయి సాగు చేయకూడదని. దాంట్లో ముఖ్యంగా పోలీస్ శాఖ, ఈగల్ కలిసి డ్రోన్ల ద్వారా, ఇప్పుడు మేము చూస్తున్నాం డ్రోన్స్, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఇలా డ్రోన్స్ ఎగరేసాం మేము. ఎక్కడైనా గంజా ఉంటే ఆ గంజాని పూర్తిగా ధ్వంసం చేయాలని. అదేవిధంగా శాటిలైట్స్ మనకు కనిపించవు, ఆ శాటిలైట్స్ ద్వారా కూడా మేము ఇమేజెస్ తెచ్చుకుని మానిటర్ చేస్తున్నాం. కార్డన్ సెర్చ్ అంటే ప్రతి ఇంటిని తనిఖీ చేస్తాం,
ప్రతి ప్రాంతాన్ని తనిఖీ చేస్తాం. ఈ చట్టం గురించి చెప్పాం. ప్రత్యామ్నాయ పంటలు ఇచ్చాం. ప్రభుత్వం సుమారుగా 35,000 ఎకరాలకి ప్రత్యామ్నాయ పంటలు అంటే 21 రకాల సీడ్స్ విత్తనాలు ఇచ్చాం. ఆపరేషన్ చైతన్యం అనే కార్యక్రమం పెట్టాం. ఈరోజు ప్రతి గ్రామంలో ఆపరేషన్ చైతన్యం జరుగుతుంది. పల్లెబాటలో ఈగలు జరుగుతుంది. సో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మన భారతదేశానికి యువతి యువకులే కీలకం. ఇందాక నాయక్ మన ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ వాళ్ళ గ్రామంలో ఎన్ని మార్పులు వచ్చాయి, ఆయన ఎంత కష్టపడి చదువుకున్నారు. ప్రపంచంలోని అత్యంత పదునైన ఆయుధం ఏంటంటే పుస్తకం. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి, తమ్ముళ్ళు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీరు జీవితంలో ఎదగాలంటే ఇంకా పుస్తకమే. పుస్తకాన్ని ఎవరైతే నమ్ముతారో ఈరోజు ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళండి. అమెరికాలో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు, అమెరికాలో కంపెనీలో సీఈఓలు అవుతున్నారు. ఇటీవల మన భారతదేశం ఇస్రో మీకు తెలుసు ఏంటంటే ఇంకా శాటిలైట్స్ పైకి పంపిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లో కూడా కొంతమంది కుర్రోళ్ళు ఇప్పుడు శాటిలైట్స్ తయారు చేస్తున్నారు. అంటే ఇంకా భారతదేశం అంత గొప్పది. కానీ కొన్ని దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు మన దేశంలోకి డ్రగ్స్ ప్రవేశపెట్టాలి, మన యువత బలహీనం అయిపోవాలని చూస్తున్నాయి. అవన్నీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికి కూడా 3-4 తల్లులు కథలు చెప్తాను. నేను విశాఖపట్నంలో కేంద్ర కారాగారం అంటే జైలు, దానికి విజిట్ చేశాను. అక్కడ డ్రగ్స్లో పట్టుబడిన ఒక యువకుడిని కలిశాను నేను. ఆ అబ్బాయితోని 45 నిమిషాలు మాట్లాడాను. మనం అనుకుంటాం ఈ గంజాయి ఎక్కడో ఉంది, ఈ డ్రగ్స్ ఎక్కడో ఉన్నాయని చెప్పేసి. ఆ అబ్బాయి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఆ అబ్బాయికి నేను అడిగాను ఎందుకు ఎలా జరిగిందని. ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, మంచి మార్కులు వచ్చాయి. తర్వాత బీటెక్ వెళ్ళాడు, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాడు. అప్పుడు గంజాయికి అలవాటు పడ్డాడు. అతనికి ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. ఆ ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి తమిళనాడు సంబంధించిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అబ్బాయి వీళ్ళందరూ కలిసి 65 కేజీల గంజాయిని ఒక కారులో పెట్టుకుని మధురై తీసుకెళ్ళారు, తమిళనాడు. అక్కడ అమ్ముదామని చెప్పేసి. అక్కడ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు మధురై కోర్టులో ట్రయల్ చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష వేశారమ్మా. ఈరోజు ఆ తల్లి పరిస్థితి మీద ఆ తల్లి ఈరోజు ఎంత బాధపడుతుందో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విజయవాడలోని ఒక అబ్బాయి 10వ క్లాస్లోని స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఆ తల్లి కూడా మాకు 1972 సమాచారం అందిస్తుంది. ఆ అబ్బాయి 10వ క్లాస్లో అంటే ఇంకా స్కూల్ ఫస్ట్ వస్తే ఇంకా ప్రిన్సిపల్ గారు దీనికంటే పెద్ద ఫ్లెక్సీ వేశారు అబ్బాయి ఫోటో. ఆ తల్లి ఆ తండ్రి ఏం చేస్తారంటే డ్రైవర్. ఆ తల్లి ఒక 4 ఇళ్ళలో పనిచేస్తుంది. నెలకి ఇద్దరు కలిసి 30,000 సంపాదిస్తారు. ఆ అబ్బాయి 10th క్లాస్ తర్వాత ఈ గంజాయికి అలవాటు పడ్డాడు. ఈరోజు కూడా చేయి కోసుకుంటున్నాడు. అంటే సంవత్సరం క్రితం మాకు ఫోన్ చేశారు. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి డీఎడిక్షన్ సెంటర్లో పెట్టాం. ఆ తల్లి ఆ అబ్బాయి ఫ్లెక్సీ చూసుకోవడం కోసం 2 కిలోమీటర్లు నడిచేదమ్మా. 2 కిలోమీటర్లు నడిచేది. నాకు తెలియలేదు ఇతను ఇలా బానిస అయ్యాడని చెప్పేసి ఏడుస్తుంది అమ్మాయి. కాబట్టి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి మీరందరూ కూడా మీ పిల్లల్ని కాపాడుకోవాలి. ప్రతి తల్లి కూడా ఈగల్ అంబాసిడర్ అవ్వాలి. ఈగల్కి ఒక పోలీస్ అధికారిగా మారాలి ప్రతి తల్లి కూడా, ప్రతి గ్రామంలో కూడా. అదే పల్లెబాటలో ఈగల్. ప్రతి తల్లి కూడా బిడ్డల్ని కనిపెట్టుకోవాలి. మీ బిడ్డలు, ఈ తమ్ముడు కానీ ఈ చెల్లి కానీ చిన్న వయసులోనే వింతగా ప్రవర్తిస్తున్నారా? అర్ధరాత్రి ఆ చెరువు పక్కకి వెళ్ళిపోతున్నారా? లేదంటే ఇంకా వేలగాని టైంలోని ఇంటికి వస్తున్నారా? తలుపులు వేసుకుని ఎక్కువ ఒక గదిలో ఉంటున్నారా? ఇవన్నీ కనిపెట్టుకోవాలి. తప్పులేదమ్మా, మీ తల్లులందరికీ కూడా మేము చెప్తున్నాం. ఈగల పల్లెబాటలో కార్యక్రమంలో ప్రతి తల్లి కూడా అనుమానం వచ్చిందంటే ఇంకా ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేనప్పుడు అతని బ్యాగ్ చెక్ చేయండి. స్కూల్ బ్యాగ్ కానీ ఏమైనా చెక్ చేయండి. దాంట్లో మీకు ఏదైనా పౌడర్ కానీ ఏదైనా ఆకులు కానీ గంజాయి ఆకులు ఇట్లాంటివి కానీ వీడి కానీ అనుమానంగా ఏం కనిపించినా సరే అప్రమత్తం కండి. ఎందుకంటే ఇంకా డ్రగ్స్ చాలా ప్రమాదం, మైండ్ మార్చేస్తాయి.
అనుమానం వస్తే 1972 సమాచారం అందించండి. మా అధికారులు ఉన్నారు, మేము వస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఈ విషయంలో. ఇటీవల మూడో కథ ఏంటంటే, ఇంకా ఇక్కడ విక్టర్ అదేవిధంగా సునీల్ వీళ్ళ టీం ఉన్నారు. గుంటూరులో కూడా మేము ఇటువంటి కార్యక్రమం చేసాం ఒక కాలేజీలో. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పింది, అమ్మ ఇలాగా ఈగల్ 1972 మీటింగ్ పెట్టారు, డ్రగ్స్ వద్దు బ్రో అని. ఆ కార్యక్రమంలో 1972 చెప్పారు. తమ్ముడు కూడా గంజాయి తీసుకుని తిరుగుతున్నాడు కదా, ఆ తమ్ముడు గురించి 1972కి సమాచారం అందిద్దామని చెప్పారు. ఆ అమ్మాయి మాకు ఫోన్ చేసింది 1972 కాల్ సెంటర్కి 1972. తర్వాత అబ్బాయిని తీసుకొచ్చి ఎన్ఆర్ఐ హాస్పిటల్లోని డీఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసాం. ఒక వారం పట్టింది. ఆ అబ్బాయి తలుపులు కొట్టేస్తున్నాడు, తలుపులు పగలు కొడుతున్నాడు, విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ అబ్బాయిని నార్మల్ స్థాయికి తీసుకురావడానికి, సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఒక వారం పట్టింది. డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు. తర్వాత డాన్ బాస్కో అని ఒక స్కూల్లో వేసాం అబ్బాయిని. నూజివీడులో ఒక స్కూల్ ఉంటుంది, దాంట్లో డీఎడిక్షన్ ఇట్లాగ గంజాయికి బానిస అయిన వాళ్ళు ప్రత్యేకంగా అక్కడ పాఠాలు చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం అబ్బాయి కోలుకుంటున్నాడు. ఎక్కడైనా సరే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా మీరు 1972కి సమాచారం అందించింది. అదేవిధంగా చివరిగా 4వ తల్లి కథ. ఆ 4వ తల్లి కథ ఏంటంటే, ఇంకా ఒక అబ్బాయి ఒక ఫోన్ కాల్ వాళ్ళ ఫ్రెండ్స్ చేశారు. చేస్తే ఇంకా బెంగళూరు నుంచి వచ్చింది మెత్తనే పదార్థం డ్రగ్గు రమ్మంటే అబ్బాయి వెళ్ళిపోయాడు. దానికంటే ముందు రోజు నుంచి చాలా నెలలుగా అమ్మ, ఆ తల్లి అబ్బాయి చెప్తుంది, చెడు వ్యసనాలు చేయొద్దు, ఎవరైతే మీకు గంజా అని డ్రగ్స్ అని చెప్తున్నారో ఆ అబ్బాయి ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసుకో, ఫోన్లో ఆ అబ్బాయి నెంబర్లు వచ్చొద్దు అని నెత్తి నోరు కొట్టుకుని తల్లి ముందు రోజు కూడా చెప్పిందట, నెంబర్లు బ్లాక్ చేసుకోమని. కానీ ఆ అబ్బాయి వినలేదు, వినకుండా వెళ్ళిపోయాడు. 4 ఫ్రెండ్స్ కలిసి పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ అబ్బాయితో మేము మాట్లాడాం, మా పోలీసులు మాట్లాడారు. ఆ అబ్బాయి ఒకటే చెప్తున్నాడు కళ్ళంటి నీళ్ళు పెట్టుకుంటూ, నాకు ఉద్యోగం వచ్చింది సార్, నేను వచ్చే వారం ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, చెల్లి పెళ్ళి ఉంది, ఈలోగా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే నేను తట్టుకోలేక డ్రగ్స్ కోసం వెళ్ళిపోయాను అని చెప్తూ ఆ అబ్బాయి ఇంకో మాట చెప్పాడు, అమ్మ చెప్పింది సార్ నేను వెళ్ళలేదు, అమ్మ చెప్పింది నేను వెళ్ళలేదు, అమ్మ ఫోన్ నెంబర్లు బ్లాక్ చేయమంది అయినా వెళ్ళలేదని చెప్పారు. అమ్మ చెప్తే వినాలా వెనక్కలేదు? తమ్ముళ్ళు వినాలా వెనక్కలేదా? వినాలి. అమ్మ చెప్తే వినాలి. అమ్మ మంచిగా చెప్పుద్ది. ఈ భూమి మీదకి మనల్ని తీసుకొచ్చిందే అమ్మ. ఆ అమ్మ చెప్పిన మాట కూడా వినలేదని చెప్పేసి అబ్బాయి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. దయచేసి అందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా, పల్లె బాటలో ఈగల్, మేము గ్రామాలకు ఎందుకు వస్తున్నామంటే, ఇంకా గ్రామంలో కూడా 1-2 సమస్యలు ఉంటాయి, ఇంకా తప్పకుండా మీరు ఈ కాల్ సెంటర్ని ఉపయోగించుకోండి, 1972ని ఉపయోగించుకోండి. గ్రామంలో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఈ నెంబర్ని అందరికీ ఇవ్వండి, 1972. ఈ పలానా ప్రాంతంలో మాకు అనుమానం ఉంది చెప్తే చాలు, మేము వారం రోజులు దాని మీదే తిరుగుతాం, మేము వేరేగా సమాచారం తీసుకుంటాం, మాకు రకరకాలుగా సమాచారం తీసుకుంటాం. ఆ సమాచారం మేరకు మేము యాక్ట్ చేస్తాం. ఇమీడియట్గా మీరు ఆ ప్రాంతాన్ని మొత్తం మేము పరిశీలన చేస్తాం. సో పల్లెబాటులో ఈగల్ని మీరు అందరూ కూడా సమర్థించండి. పల్లెబాటులో ఈగల్ని మీరు అందరూ ఓన్ చేసుకోండి. మీరందరూ కూడా పల్లెబాటులో ఈగల ద్వారా ఈగల్కి సభ్యులుగా మారండి. ఈగల్ కుటుంబంలో మీరు అందరూ భాగస్వామ్యం కావాలని మీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రధాన శక్తి మరియు దేశ అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మాదక ద్రవ్య రహిత ఈరోజు మనం నషాముక్త్ భారత్ అభియాన్ క్రింద ఐక్యంగా ఉన్నాము మరియు మన సమాజం, కుటుంబం. జొన్నలగడ్డ గ్రామం గుంటూరు జిల్లాలోని పల్లెబాటలో ఈగల కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామాలని ఈగల్ ఆంధ్రప్రదేశ్ విజిట్ చేస్తుంది. ఇప్పటికే సుమారుగా 300 గ్రామాలను విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల మీద అవగాహన కల్పించడం కోసం, అదేవిధంగా ప్రజల మద్దతుతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా సరే మీ గ్రామంలో
గంజాయి ప్రవేశిస్తే ఈగల్ కాల్ సెంటర్ 1972కి తెలియజేయాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా పల్లెబాటలో ఈగల్ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రాంతంలో గంజాయి కనుక ప్రవేశిస్తే తక్షణం ఈగల్ కాల్ సెంటర్కి కానీ అదేవిధంగా లోకల్ పోలీస్ కానీ సమాచారం అందించాలని కోరుతున్నాం. అబద్ధమా? కారణం ఏంటి? కాబట్టి డిపార్ట్మెంట్ నేను కోరేది ఏంటంటే